దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు ద్వితోపదేశ కాండము పరిచయం చూద్దాము. ద్వితోపదేశ కాండము అనే పదానికి అర్థం రెండవసారి ఇచ్చిన ఉపదేశము లేదా ధర్మశాస్త్ర పునశ్చరణ అని అర్థం. ఇశ్రాయేళ్లు తమ సుదీర్ఘ ప్రయాణం ముగింపులో మోయాబు మైదానంలో ఉన్నప్పుడు, అంటే కానానులో ప్రవేశించకపోయే ముందు మోషే వారితో చెప్పిన ఉపదేశాల అనుక్రమణిక ద్వితోపదేశ కాండము. మోషే వారికి 40 సంవత్సరాల చరిత్ర జ్ఞాపకం చేయడాన్ని ఈ గ్రంథం ప్రాముఖ్యంగా వివరిస్తుంది. మోషే దేవుడిచ్చిన ఉపదేశములకు ప్రజలకు చెప్పడం, అలాగే ఆజ్ఞలను దేవుణ్ణి అడిగి ప్రజలకు చెప్పడం, కట్టడలు, అలాగే హెచ్చరికలు, కానాల్లో ప్రవేశించకపోయే ఎటువంటి దేవుడు ఏ విధంగా వాళ్ళని నడిపాడో, ఏ విధంగా అయితే దేవుడు ఆ యొక్క మాటల్ని అందించి మోసేకి ఇచ్చారో వాటన్నిటిని కూడా ఈ యొక్క ద్వితోపదేశ కాండంలో రాయడం జరిగింది. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం అరణ్య ప్రయాణంలో పాత తరం వారు చనిపోయిన తర్వాత కానాను దేశంలోకి ప్రవేశించబోతున్న నూతన తరానికి దేవుని పట్ల విధేయత, ఆయన నిబంధన యొక్క ప్రాముఖ్యతను బోధించడం ఈ గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. విషయ సూచికలు అలాగే అధ్యాయాలు చూసినట్లయితే మోషే మొదటి ఉపదేశం, మోషే గారు మొదటి ఉపదేశం ఎక్కడి నుంచి జరిగిందంటే 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు స్పష్టంగా రాయబడడం జరిగింది. అలాగే మోషే 2వ ఉపదేశము 5వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు స్పష్టంగా రాయబడి ఉన్నది. అలాగే దానిలో 2వ ఉపదేశం ఏ విధంగా జరిగిందనేది చూస్తే 2 విధాలుగా ఉంది. ఒకటి పదాజ్ఞలను 5వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు స్పష్టంగా రాయబడడం మనం చూస్తాం. అలాగే రెండవది ఆజ్ఞలు, కట్టడలు మరియు హెచ్చరికలు. ఈ హెచ్చరికలు కట్టడలు అన్నీ కూడా 11వ అధ్యాయం నుండి 26వ అధ్యాయము 19వ వచనం వరకు స్పష్టంగా రాయబడడం మనం ఈ గ్రంథంలో చూస్తాం. అలాగే కానానులో ప్రవేశించడం గురించి సూచనలు 27వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు స్పష్టంగా రాయబడి ఉంది. నిబంధన పునరుద్ధరణ 19వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు రాయబడి ఉన్నది. మోషే తుది పలుకులు 31వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు స్పష్టంగా రాయబడి ఉంది. అలాగే మోషే గారి మరణం 34వ అధ్యాయంలో మోషే గారి మరణం చూడడం జరుగుతుంది. అలాగే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు అన్నింటినీ కూడా ఈ యొక్క మోషే గారు ప్రజలకు వివరించడం అనేది ఈ యొక్క ద్వితోపదేశ కాండంలో స్పష్టంగా మనం చూస్తాం. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.